సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీ పేరు సార్? వెంకటయ్య సార్. సార్ మీరు ఎక్కడి నుంచి సార్? మాది కడప సార్. కడప. కడప నుంచి. సార్ సార్ మీకు ఏమైంది? మీరు హాస్పిటల్కి ఎలా వచ్చారు? ఎవరైనా సజెస్ట్ చేస్తే వచ్చారా, లేకపోతే మీ అంతటి మీరు వచ్చారా? ఇలా సార్ కృష్ణమోహన్ సార్ బ్రహ్మను చూస్తున్నాడు నెల్లూరు గుండెల్లో అని నాకు ఇద్దరు ముగ్గురు చెప్పింది సార్. నాకు 5 సంవత్సరాల నుంచి ఈ తలకు ప్రాబ్లం ఉంది. ఆయన కాడికి వచ్చినాక నాకు ఆ పాపం తగ్గిపోయింది. కానీ సుమారు ఆసుపత్రిలో చూపించుకునే కానీ నాకు అంత మటుకు తగ్గలేదు. ఈయన కాడికి వచ్చినాక నా పాపం అంతా తీరిపోయింది. నేను సుమారుగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు సార్. నన్ను ఖచ్చితంగా బతికించిన మహానుభావుడని నేను దండం పెట్టుకుంటాను సార్. కృష్ణమోహన్ సార్ని. ఓకే సార్. సార్ మీకు ఆపరేషన్ ఎప్పుడు జరిగింది సార్ మీకు? అంటే 5 ఏళ్ళు సార్ చేసి. సో అప్పుడు మీరు వచ్చేటప్పుడు ఫస్ట్ మీ కండిషన్ ఎలా ఉంది సార్? కండిషన్ చాలా ఎనగా ఉంది సార్. పడిపోయి చేతులు కలిపి పడిపోయి చాలా నిత్యంగా ఉండేది. కానీ అంతలో చాలా ఆసుపత్రులు చూపించుకున్నా కానీ ఇంత మటుకు నాకు చేసిన మహానుభావుడు, నన్ను బతికించిన మహానుభావుడు కృష్ణమోహన్ సార్. కృష్ణమోహన్ సార్. ఓకే సార్. ఆ జీవితంలో ఆయన మర్చిపోయేదానికి నా జన్మ ఉన్నంత వరకు నేను మర్చిపోను సార్ ఆయన. ఓకే ఓకే. మీకు బాగా కృష్ణమోహన్ సార్లో బాగా నచ్చింది ఏ అంశము? ఆయన మాట్లాడడం విధం కానీ, ఆయన ఎలా మాట్లాడతారు, ఎలా ట్రీట్ చేస్తారు? తండ్రి దానికంటే ఎక్కువగా చూసేవారు సార్ ఆయన. ఎంత బాధ కూడా ఆయన మాటల్లో ఆ బాధ నేను తీరిపోద్ది సార్. ఆయన ఎంత మనం బాధ ఉండి వచ్చినా కానీ ఆయన మాటలకే సగం జబ్బు పోయేటట్టున్నారు సార్. మాటలతోనే ఆయన క్యూర్ చేస్తారు. చాలా మంచివాడు సార్ ఆయన. అటువంటి మహానుభావుడు ఉండాలి సార్ మనకు. ఓకే సార్. సార్ మీకు వేరే వాళ్ళ డాక్టర్ దగ్గర నుంచి మన సార్ దగ్గర, కృష్ణమోహన్ సార్ దగ్గర, అంటే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏముంటుంది? అంటే మీరు ఇంతకుముందు వేరే డాక్టర్ దగ్గర కూడా చూపించుకునే కానీ అక్కడ ఏమి లేదు సార్. నాకు వేరే ఆయన ఏం చేసిందంటే, మా స్నేహితుడు ఒకడు ఇట బొల్లిలేని ఆసుపత్రి కృష్ణమోహన్ సార్ ఉన్నాడు, నువ్వు వాడికి పోయి చూపించుకోమని నాకు చెప్పింది సార్. నేను నేరుగా వచ్చిన సార్. వచ్చిన పాటినే ఆయన కాడికి వచ్చేసరికి నాకు కాళ్ళు చేయి పడిపోయింది సార్. పడిపోయిన తర్వాత నేనేం పర్వాలేదయ్యా బాగుంటావు నువ్వు అని ఆ మాటలతో సగం నాకు నయమైపోయినట్టున్నావు సార్ ఆయన మాటలు. నాకు బ్రహ్మాండంగా చూసిన సార్ ఆయన. మరి ఆ రకంగా మా బద్దెల్లో గోపాలకృష్ణ ఆయన కన్నా ఆయన కడుపుని నేను పోయిన పాటు కృష్ణమోహన్ సార్కే నాకు సపోర్ట్ చేసిండు. వాళ్ళు కూడా కృష్ణమోహన్ సార్ దగ్గర ఆయన డాక్టర్ సార్. ఆయన తర్వాత చేసి ఆయన గవర్నమెంట్ డాక్టర్ ఆయన సర్టిఫికేట్ ఉంది. అటువంటి మహానుభావులంతా కృష్ణమోహన్ సార్కే సిఫారసు చేసింది సార్. నా ఆరోగ్యం బాగా ఉండాలంటే, నేను ఈ పొద్దు బాగుండాలంటే మహానుభావుడు పుణ్యమూర్తి ఆయన సార్ కృష్ణమోహన్ సార్. మోహన్ అంటే ఆయన మెడిసిన్స్ వల్ల మీరు అంతా బాగున్నారు. ఆపరేషన్ అంతా చేసింది అంత బాగుంది. మీరు కృష్ణమోహన్ సార్ గురించి వేరే పేషెంట్కి, అంటే మీలాంటి పేషెంట్స్కి ఎవరికైనా రావాలన్నా లేకపోతే ఏమైనా చెప్పాలన్నా ఏం చెప్తారు సార్ మీరు? కొన్ని వందల మందికి చెప్పినా సార్ నేను చచ్చిపోయేవాడిని బతికించిన మహానుభావుడు కృష్ణమోహన్ సారే. మీరు ఏదైనా ఉంటే మీరు నెల్లూరుకి పోయి కృష్ణమోహన్ సార్ అంటే గురించి చిన్న పిల్లలు మాట్లాడతాను ఆయన కాడికి పోయి చేయించుకుంటే మనం 100 రోజులు ఆవశ్యం ఉన్నట్టు ఆయన అని నేను చాలా మందికి 100 మందికి చెప్పినా సార్. కమిషన్ నేను పోయిన మా చేతులు అంతమంది చేతులు చెప్పినా సార్. ఒక గ్రామానికి పోయినా కానీ అదే పెళ్ళిళ్ళ కారణంగా పోయినా అట్టాటి సమయంలో నేను చెప్పుకుంటూ వచ్చినా సార్. నేను ఆయన మాట జన్మలో నేను దాటిపోకూడదని, నా తండ్రి దానికంటే ఎక్కువగా ఆయన గౌరవించి మమ్మల్ని బాగా చేసింది సార్ ఆయన. అటువంటి పుణ్యమూర్తి నా జన్మలో నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోయి సమీక్ష లేదు సార్ ఆయన. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మీకు ఇంత ఫస్ట్లో వచ్చిన ప్రాబ్లం వచ్చింది అన్నారు. మీరు 4 years బ్యాక్ ఆపరేషన్ చేయించుకున్నారు అన్నారు. అంత ప్రాబ్లం వచ్చింది అన్నారు. అప్పటికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ ఎలా ఉంది సార్? 4 years ఆపరేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఈ రోజు కూడా మిమ్మల్ని మేము కేసుకి పిలిచాము, మీరు రివ్యూకి ఇచ్చడానికి పిలిచాము. సో అప్పటికి ఇప్పటికి మీకు ఎలా ఉంది కండిషన్? సార్ అప్పుడు చాలా ఎక్కువ ఉండేది. ఆయన చేసిన చాలా తగ్గిపోయింది. ఏదో నచ్చినట్టుంది. మళ్ళీ ఆయన కాడికే పోయి నేను చూపించుకోవాలా, ఇది రాకుండా 5-6 ఏళ్ళు లేదు సార్. 5-6 ఏళ్ళ నుంచి ఏమీ లేదు, మళ్ళా పోయి ఆయన కాడికి చూపించుకోవాలా అనే ఉద్దేశంతో కడప నుంచి వచ్చిన సార్. వచ్చిన ఆయన కాడికి కలిసిన మళ్ళీ ఆయన నాకు అన్ని చూసిండు. చూసి ఏమీ లేదు, నేను లక్షణంగా పోవచ్చు అని కూడా ఆయన నాకు చెప్పిండు. మాటలు ఆయన రాసిచ్చిండు. అవి తీసుకొని నేను బయలుదేరాను సార్ కడప. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.